మిత్రులందరికీ నమస్కారం. సరేనా? మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి కేరళ రాష్ట్రానికి వెళ్ళారు. మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళ పార్టీ కోసం ఏ రాష్ట్రానికైనా వెళ్ళవచ్చు. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మేము 6 గ్యారెంటీలు అమలు చేశాము, కావాలంటే కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని చెప్పారు. మరి ఈ రకంగా పచ్చి మోసాలను, పచ్చి అబద్ధాలను అమలు చేయనటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినట్టు ప్రచారం చేయడంలో మరి కాంగ్రెస్ పార్టీ మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ రకంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వైఫల్యం చెంది, విఫలం చెంది, ఏ పథకం కూడా సమర్థవంతంగా అమలు చేయకుండా కేరళ రాష్ట్రానికి వెళ్ళి రండి చూడండి అని చెప్పి ధైర్యంగా చెప్పడం ఏదైతున్నదో మోసం చేయడంలో ఎంత ధైర్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, తెలంగాణలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 2500 ఇస్తామన్నాం కదా, వాళ్ళందరిని వచ్చి కలవమంటుండా కేరళ రాష్ట్రం అడుగుతున్నాను. పెన్షన్స్ 2000 నుంచి 4000 చేస్తాము, దివ్యాంగులకు 3000 నుంచి 6000 చేస్తాము, మరి దానికోసం రమ్మంటుండా అడుగుతా ఉన్నాను. దళితులకు ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పారు. కాబట్టి కేరళ రాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణలోని దళిత కుటుంబాలను మేము 12 లక్షలు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మీరు అనుకోండి అని చెప్తాడా? మేము ఈరోజు బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. 2 సంవత్సరాలైనా మేము సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదని ఈరోజు కేరళ వాళ్ళకి చెప్తారా ముఖ్యమంత్రి? చూపిస్తారా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ఏదైనా అమలు చేయలేకపోతే మరి అమలు చేసినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏందో ఇది మరింత మోసం. అమలు చేయకపోవడం ఒక మోసం అయితే, అమలు చేస్తామని చెప్పి మభ్యపెట్టడము, అబద్ధాలు మాట్లాడము, తప్పుడు ప్రచారం చేయడము, అది మరింత దగా మోసం. అది మహామోసం. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? అమ్మాయిలకు స్కూటర్ ఎక్కడ పోయింది? మరి ఈరోజు నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి. ఈరోజు 6 గ్యారంటీస్ అమలు చేశామని చెప్పడం ఏదైతున్నదో, ఇంతకంటే ఈ దేశాబ్దంలో ఇంతకంటే మోసము, అబద్ధం ఇంకోటి ఉండదు. నేను కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ మాటలను నమ్మకండి. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు మిమ్మల్ని మోసం చేశాయి. లెఫ్ట్ పార్టీలు గత 10 సంవత్సరాలుగా అనేక రకాలుగా కేరళ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాయి. అభివృద్ధిని ఆటంకంగా అక్కడ కమ్యూనిస్టులు మారారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే
కమ్యూనిస్ట్ అభివృద్ధి నిరోధకులవుతే కాంగ్రెస్ పార్టీ అవినీతి కారకులవుతారు. కాబట్టి కేరళలో రేవంత్ రెడ్డి మాట ఎవరు వినరనుకోండి, ఎవరు లెక్క పెట్టరు. పొరపాటున ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలను కానీ ఏమాత్రం నమ్మకండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనేక రకాలుగా ఇక్కడ తెలంగాణ నుంచి మరి అనేక రకాల డబ్బులు పంపించినట్టు వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులను కేరళ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి డబ్బులకే కాదు, మీరు ఉపన్యాసాలు కూడా రండి అని చెప్పడానికి. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఉపన్యాసం విని కేరళలో ఓట్లు పడవు. కానీ తెలంగాణ ప్రజలను మాత్రం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే గతంలో కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నిరుద్యోగ భృతిస్తా, ఏ రకంగానైతే కేసీఆర్ మాట్లాడిండో 10 సంవత్సరాలు, మరి ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి అలా అమలు చేయకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణలో అమలు జరుగుతున్నట్టు ఈరోజు ప్రచారం చేస్తున్నాడు. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి తెలంగాణలో కూడా ఇదే విధంగా మొండిగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా మాట్లాడతాడు. అమలు జరగకుండానే అమలు జరిగిందని అనుకోండి. ఆహానా పెళ్ళంట స్వర్గీయ కోట శ్రీనివాసరావు గారు ఇంటికి పిలిచి అందరినీ చికెన్ మటన్ పెడతా, చికెన్ బిర్యానీ పెడతా అని చెప్పి గుమ్మానికి కోడి కట్టి అది కోసి మీకు వంట చేసి చికెన్ బిర్యానీ పెట్టిన అనుకోండి, జింజర్ చికెన్ పెట్టిన అనుకోండి, చికెన్ 65 పెట్టిన అనుకోండి, చికెన్ కర్రీ పెట్టిన అనుకోండి అని ఏ రకమైతే సినిమాలు చెప్పాడో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పథకాలు అమలు చేయకుండానే అమలు జరిగినట్టు అనుకోండి. ఈరోజు కేరళ మాట్లాడినట్టే రేపు తెలంగాణలో కూడా మాట్లాడే ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందే మీరు ఒక మేనిఫెస్టో పెట్టారు. ఒక్కసారి ఆ మేనిఫెస్టో ఉపద్ఘాతంలో చదవండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్యాయంగా భద్రాచలం ముంపు ప్రాంతాలన్నీ కూడా ఆంధ్రాకు దారదత్తం చేసింది అని చెప్పి రాశారు. అంతేకాదు విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఆంధ్రకు ఇవ్వాలని చట్టంలో పొందుపరిచారు. మీరు విభజన చట్టం అమలు చేయాలనుకున్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని అంశాలు చేశారు తప్ప అది భారతీయ జనతా పార్టీయో కేంద్ర ప్రభుత్వమో నరేంద్ర మోడీ గారి నిర్ణయం కాదు. మీరు ఏ సోనియా గాంధీ గారి ఇంటికెళ్ళి ఆమెకు ధన్యవాదాల పేరు మీద ఆమెను కలిశారో సకుటుంబ సపరివారంగా పోయి, ఆ సోనియా గాంధీ గారే, ఆ కాంగ్రెస్ పార్టీయే, ఆ యూపీఏ ప్రభుత్వమే తెలంగాణ మండలాలను తెలంగాణ గ్రామాలను ఆంధ్రకు రాష్ట్రానికి మళ్లించే విధంగా చట్టం చేసిన విషయాన్ని మరి బీఆర్ఎస్ నాయకులకు అర్థం కాకపోతే మేమేం చేయలేము. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి మీద మేము దర్యాప్తు అడిగాం. ఒక మేడిగడ్డనో ఇంకో ఏదో కూలిపోయినటువంటి పిల్లర్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎల్ఎన్టీ మీద దర్యాప్తు చేయాలని అడుగుతూ ఉన్నారు.
అందులో ఈరోజు హైకోర్టులో కేసు ఉంది, అది పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏ రకంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారము, మీరు ఎన్నికల ప్రచారంలో ఏ అసెంబ్లీకి వెళ్ళినా కూడా ఆయా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఛార్జ్షీట్ పెట్టి, ఆయా అసెంబ్లీలో ఎవరైనా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తే మంత్రుల మీద ఛార్జ్షీట్లు పెట్టి, ముఖ్యమంత్రి కుటుంబం మీద అనేక రకాల ఆరోపణలు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేమందరినీ జైల్లో పెడతాము, 1,00,000 కోట్లు వసూలు చేస్తాము. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ఇంతవరకు ఏ ఒక్క కేసు మీద ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్ నేలను అరెస్ట్ చేయలేదు. ఆయన అసమర్థతను తప్పిపుచ్చుకోవడం కోసం, ఆయన చేతగాని తన నుంచి తప్పించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చాలనేటువంటి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి కదా, అనేక ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఆరోపణలు చేశారు కదా, ఏమైందని అడుగుతా ఉన్నాను. మీ దర్యాప్తు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకోరు చేయాలంటే కాదు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, చేయాల్సిన బాధ్యతలు ఉన్నది, తప్పకుండా వాళ్ళు చేయాలి.